రైట్ గైస్, మనము ఫస్ట్ వీడియోలో ఓన్లీ సింక్రోనస్ స్పీడ్స్ చెప్పినాము. దాని తర్వాత నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినాను. ఒకటే ప్రాబ్లం పైన డిఫరెంట్గా ఎలా చేయాలి. ఈరోజు అదే ప్రాబ్లమ్ని ఇంకా కొంచెం డిఫరెంట్గా అడిగితే ఎట్లా చేయాలో చూద్దాం సార్. ఫైనల్గా మీకు స్పీడ్ ఈక్వేషన్స్ పైన క్వశ్చన్ చేయడం మీకు రావాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ కాబట్టి. సో చూడండి, ఇక్కడ ఏ 3-phase 4-pole 50 Hz ఇండక్షన్ మోటార్, 4-pole ఇండక్షన్ మోటార్ కదా. అప్పుడు సింక్రోనస్ స్పీడ్ ఎంత సార్? 50 Hz 4-pole, 50 Hz 4-pole అంటే 1500 RPM. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ని రివర్స్లో అడిగితే, ఒకవేళ మెషిన్ రొటేటింగ్ ఎట్ 1% స్లిప్, rotating at 2% slip, rotating at 3% slip, rotating at 5% slip, 5% slip, rotating at 10% slip, rotating at 15% slip, rotating at 20% slip. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇది ఒక క్వశ్చన్ సార్. సో చూడండి, ఇక్కడ స్లిప్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి ఇస్తాడు మీకు. ఇగో ఈ మెషిను ఇంత స్లిప్ దగ్గర తిరిగితే రోటార్ స్పీడ్ ఎంత అంటాడు. అప్పుడు మీరు జనరల్గా ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ 1 - s అనే ఫార్ములా గుర్తు తెచ్చుకొని వేసి ఆన్సర్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ వేయడం ఎలా? ఏంటి సార్, అర్థమవుతుందా? ఏంటి సార్, స్పీడ్ ఈక్వేషన్స్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయడం ఎలా? ఓకే, సో చూడండి, ఇక్కడ స్లిప్ స్పీడ్ మీరు ఫాస్ట్గా చెప్తారు సార్. 1%, 1500లో 1% అంటే ఎంత? 1500లో 1% అంటే 15. 1500లో 2% అంటే ఎంత? 2%. 1%కి 15, మరి 2%కి ఎంత? 30. మరి 3%కి ఎంత? 45 స్లిప్ అవుతుంది. మరి 4%కి ఎంత? 60 స్లిప్ అవుతుంది. మరి 5%కి ఎంత? 5% అంటే 4 + 1 ఎంత స్లిప్ అవుతుంది? 75 RPM స్లిప్ అవుతుంది. ఎంత? 1500లో 5% అంటే ఎంత స్లిప్ అవుతుంది సార్? 75 RPM స్లిప్ అవుతుంది. మరి 10% అంటే ఎంత స్లిప్ అవుతుంది? 10% అంటే 150 స్లిప్ అవుతుంది. 20% అంటే 300 స్లిప్ అవుతుంది. 300 స్లిప్ అవుతుంది. ఇప్పుడు మీరు నాకు 15%కి ఎంత స్లిప్ అవుతుందో కామెంట్ చేస్తారు సార్. 15%కి ఎంత స్లిప్ అవుతుందో కామెంట్ చేస్తారు సార్. నిన్న చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ కామెంట్ చేస్తారు. వెల్ అండ్ గుడ్, బాగా ప్రిపేర్ అవ్వండి సార్. జస్ట్ మీకు ఇంకో కొంచెం ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ పెంచడానికే ఈ వీడియో సార్. రైట్, సో మొత్తం మీద మనకు ఏమొచ్చింది సార్? ఇక్కడ స్లిప్ ఇచ్చినప్పుడు స్లిప్ స్పీడ్ చేయడం ఈజీ. ఇప్పుడు రోటార్ స్పీడ్ ఎంత అంటే 1500లోంచి 15 పోతే 1485 RPM. ఒకవేళ ఈ మెషిన్ అనేది 1% స్లిప్ దగ్గర తిరిగితే ఎంత స్పీడ్తో తిరుగుతుంది? 1485 దగ్గర తిరుగుతుంది. ఒకవేళ 2% స్లిప్తో తిరిగితే ఎక్కడ తిరుగుతుంది సార్? 1470. ఎందుకు? 1500 - 30. ఇవన్నీ మీరు ఫిల్ చేయొచ్చు సార్. ఇక ఏ స్లిప్ దగ్గర అడిగినా ఇప్పుడు మీరు రోటార్ స్పీడ్ చెప్పడం ఈజీ, ఈ ఫార్ములాస్ అన్నీ అవసరం లేకుండానే. అది మనకు కావాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో చెప్పండి సార్, ఒకవేళ 3% దగ్గర అయితే ఎంత సార్? 1455. ఒకవేళ 4% దగ్గర అయితే ఎంత సార్? 1440. ఒకవేళ 5% దగ్గర అయితే ఎంత సార్? 1425. ఒకవేళ 10% దగ్గర అయితే దీంట్లోంచి 150 పోవాలి. 150 పోతే ఇంకా ఎంత ఉంటుంది సార్? 1350. ఎంత ఉంటుంది సార్? 1350. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. ఈ ఆన్సర్ నాకు చెప్తారు. ఒకవేళ 1500లోంచి 300 పోతే 1500లోంచి 300 పోతే 1200 RPM. దీస్ ఆర్ ద రోటార్ స్పీడ్స్. నిన్ననేమో రోటార్ స్పీడ్ ఇస్తే స్లిప్ చెప్పినాము, ఈరోజేమో స్లిప్ ఇస్తే రోటార్ స్పీడ్ చెప్పినాం.
స్లిప్ ఇస్తే రోటార్ ఫ్రీక్వెన్సీ కూడా చెప్పినాం నిన్న. ఆఫ్ కోర్స్ స్లిప్ ఇస్తే మనం ఏం చెప్పినాం సార్? రోటార్ ఫ్రీక్వెన్సీ కూడా చెప్పినాం. ఎట్లా చెప్పినారు రోటార్ ఫ్రీక్వెన్సీ? ఐడియా ఉందా సార్ మీకు? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకవేళ 1% అయితే 0.5 హెర్ట్జ్, 2% అయితే 1 హెర్ట్జ్, 3% అయితే చెప్పండి 1.5 హెర్ట్జ్, 4% అయితే 2 హెర్ట్జ్, 5% అయితే 2.5 హెర్ట్జ్, 10% అయితే 5 హెర్ట్జ్. నిన్న యాస్టీస్గా చెప్పినాం సార్. నిన్న మీరు 20%కి ఆన్సర్ ఎంతో చెప్పారు, చాలామంది ఆన్సర్ చెప్పారు సార్. ఈరోజు నాకు 15%కి ఆన్సర్స్ చెప్తారు. 4 ఆన్సర్స్. ఒకటి రోటార్ ఫ్రీక్వెన్సీ, స్లిప్ స్పీడు అండ్ రోటార్ స్పీడు. 3 ఆన్సర్స్ రావాలి మీ నుంచి. ఏది? 15% స్లిప్ దగ్గర ఈ 1500 RPMకి. ఇలా అంటే నిన్నటి క్వశ్చన్ చేశారు కాబట్టి మీరందరూ నిన్నటి వీడియో చూసుంటే, నిన్నటి క్వశ్చన్ చేస్తుంటే ఇవి ఈజీగా ఆన్సర్ చేస్తారు సార్. డైరెక్ట్గా ఆన్సర్ వేయొచ్చు. ఇదొకటి. ఈరోజు అంటే నిన్నటిదే సార్, ఇంకేమైనా కొత్తది చెప్పండి సార్ అంటే, ఈరోజు ఇంకొక కొత్త పాయింట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు స్లిప్ ఇచ్చినప్పుడు స్లిప్ ఒక 2%, రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత సార్ అంటే S × FS. ఎస్ ఎంత సార్ అంటే 2% కాబట్టి, అండ్ FS సప్లై ఫ్రీక్వెన్సీ 50 కాబట్టి 50 ఎక్కం 50 2/2 అంటే ఎంత సార్ అంటే 1 హెర్ట్జ్. ఇది మనం చేసాము, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తారు ఇదంతా చేయకుండానే. కానీ ఇది పాజిటివ్ సీక్వెన్స్ యొక్క రోటార్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ క్వశ్చన్లో నెగటివ్ సీక్వెన్స్ యొక్క రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు అనుకోండి, లేదంటే ఆప్షన్లో రోటార్ ఫ్రీక్వెన్సీస్ రెండు ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంది? FR = నెగటివ్ సీక్వెన్స్. నెగటివ్ సీక్వెన్స్లో రోటార్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? నెగటివ్ సీక్వెన్స్లో రోటార్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఇప్పుడు చేయండి ఎంత వస్తుందో ఆన్సరు. 2 మైనస్ స్లిప్ ఎంత సార్ అంటే 2% ఇంటూ FS అంటే ఎంత సార్ అంటే 50. ఇప్పుడు చూడండి ఇది ఎంత అవుతుంది సార్? 2 - 2/100 ఎంత అవుతుంది సార్? ఇగో ఈ 100 ఇక్కడికి వచ్చి మల్టిప్లై అవుతుంది అంటే 200 - 2/100. ఫర్ ఎగ్జాంపుల్ 1 - 2/3 ఉందనుకోండి, ఎంత అవుతుంది సార్? 1 - 2/3 అంటే 3 - 2/3 అవుతుంది. అదేవిధంగా 100 × 2 200 - 2/100 ఇంటూ 50. ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి సార్. ఇప్పుడు 200 - 2 అంటే 198/100. 198/100 ఇంటూ 50. ఇగో 50 ఎక్కం 50 2s 198లో సగం. 198లో సగం 2 ఎక్కం 2 9 18, ఇంకొక 18, మళ్ళీ 2 9 18, ఇంకొక రోటార్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా 2 - S × FS. అప్పుడు మనకు వచ్చే రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 99 హెర్ట్జ్. అయితే ఈ విధంగా ఇదంతా చేయడం మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళ పని, ఇండక్షన్ మెషిన్ వచ్చిన వాళ్ళ పని. ట్రిక్కీగా ఆన్సర్ చేయడం ఎట్లా? ఎట్లా చెప్పండి? ట్రిక్కీగా ఆన్సర్ చేయడం అంటే లెట్స్ సీ. ఇప్పుడు చూద్దాం సార్. ఇవంతా చేయకుండానే ఆన్సర్ వేయాలి సార్ నేను. డైరెక్ట్గా ఆన్సర్ వేయాలి సార్ నేను. ఎట్లేద్దాం సార్ డైరెక్ట్గా? చూడండి, ఇప్పుడు స్లిప్ ఇస్తాడు, ఒక రోటార్ ఫ్రీక్వెన్సీ మీకు తెలుసు. ఇప్పుడు ఇంకొక రోటార్ ఫ్రీక్వెన్సీకి ఆన్సర్ చెప్తుందాం. ఒక రోటార్ ఫ్రీక్వెన్సీ అంటే పాజిటివ్ సీక్వెన్స్. ఒకటే అడిగితే మీరు ఇదే చెప్తారు, 2 అడిగితే ఇది కూడా చెప్తారు. అట్లా కాకుండా ఏం చెప్పకపోతే రోటార్ ఫ్రీక్వెన్సీ అని అడిగితే మీరు ఇదే చెప్తారు. అట్లా కాకుండా క్వశ్చన్లో చెప్పినాడు అనుకోండి, నెగటివ్ సీక్వెన్స్ స్లిప్ ఎంత, నెగటివ్ సీక్వెన్స్ రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు అనుకోండి, పాజిటివ్ సీక్వెన్స్ స్లిప్ ఏమో ఎస్, నెగటివ్ సీక్వెన్స్ స్లిప్ ఏమో 2 - S, నెగటివ్ సీక్వెన్స్ స్లిప్ ఏమో 2 - S, పాజిటివ్ సీక్వెన్స్ స్లిప్ ఏమో S.
పాజిటివ్ సీక్వెన్స్ రోటార్ ఫ్రీక్వెన్సీ ఇది, నెగటివ్ సీక్వెన్స్లో రోటార్ ఫ్రీక్వెన్సీ ఇది. బట్ ఇది ప్రాబ్లం చేయడానికి మనకు టైం పడుతుందని మనం డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నాం. చూడండి, డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నాం. ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది సార్. స్లిప్పు 1%, 2%, 3%, 4%, 5%, 10%, 15% అండ్ 20% ఇవి తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి సార్ ఆన్సర్స్. ఇది మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఇది మీరు ఫాస్ట్గా చెప్పేస్తారు. ఇక్కడ 0.5 హెర్ట్జ్, ఇక్కడ 1 హెర్ట్జ్, ఇక్కడ 1.5 హెర్ట్జ్, ఇక్కడ 2 హెర్ట్జ్, ఇక్కడ 2.5 హెర్ట్జ్, ఇక్కడ 5 హెర్ట్జ్, ఇక్కడ 7.5 హెర్ట్జ్, ఇక్కడ 10 హెర్ట్జ్. ఇది మీ అందరికీ తెలుసు. లాస్ట్ వీడియోలో మీరు పర్ఫెక్ట్. అండ్ ఇంతకు ముందు కూడా మనం చూసినాం ఇక్కడ. నెక్స్ట్ రోటార్ ఫ్రీక్వెన్సీ ఎట్లా సార్ అంటే వెరీ సింపుల్ సార్. ఒకటి 1 హెర్ట్జ్ ఉంటే ఇంకొకటి 99 హెర్ట్జ్, ఒకటి 1 హెర్ట్జ్ ఉంటే ఇంకొకటి 99 హెర్ట్జ్. ఇప్పుడు చూడండిగా టక ఆన్సర్ చెప్పేస్తారు మీరు. ఒకటి 1 హెర్ట్జ్ ఉంటే ఇంకొకటి 99 హెర్ట్జ్, మరి ఒకటి 2 హెర్ట్జ్ ఉంటే ఇంకొకటి 98 హెర్ట్జ్, ఒకటి 0.5 ఉంటే ఇంకొకటి 99.5 హెర్ట్జ్, ఒకటి 1.5 ఉంటే ఇంకొకటి 98.5 హెర్ట్జ్, ఒకటి 2.5 ఉంటే ఇంకొకటి 97.5 హెర్ట్జ్. ఏం చెప్తున్నాను, రెండింటిని కలిపితే 100 రావాలి. ఒక రోటార్ ఫ్రీక్వెన్సీ అడిగితే ఓకే, రెండు అడిగితే రెండింటిని కలిపితే 100 రావాలి. ఒకటి మీకు తెలుసు కాబట్టి ఇంకొకటి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఒకటి 1 అయితే ఇంకొకటి 99, ఒకటి 0.5 అయితే ఇంకొకటి 99.5, ఒకటి 1.5 అయితే ఇంకొకటి 98.5, ఒకటి 2.5 అయితే ఇంకొకటి 97.5, ఒకటి 5 అయితే ఇంకొకటి 95, ఒకటి 7.5 అయితే ఇంకొకటి 92.5, ఒకటి 10 అవుతాయి ఇంకొకటి 90 హెర్ట్జ్. దట్స్ ఇట్ సార్. ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. రోటార్ ఫ్రీక్వెన్సీ పైన క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేసేస్తారు. స్లిప్ ఇచ్చి ఒక రోటార్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం, ఇంకొక రోటార్ ఫ్రీక్వెన్సీ కనుక్కొనడం, స్లిప్ ఇచ్చి స్లిప్ స్పీడ్ కనుక్కోమనడం, స్పీడ్ కనుక్కోమనడం, లేదు స్పీడ్ ఇచ్చి స్లిప్ కనుక్కోమనడం, లేదు రోటార్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి స్లిప్ కనుక్కోమనడం. ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి సార్ మీకు. స్లిప్ ఇచ్చి స్పీడ్ కనుక్కోమని అడగచ్చు, లేకుంటే రోటార్ ఫ్రీక్వెన్సీ అడగచ్చు. రోటార్ స్పీడ్ ఇచ్చి స్లిప్ అడగచ్చు, లేదంటే రోటార్ ఫ్రీక్వెన్సీ అడగచ్చు. రోటార్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి స్లిప్ అడగచ్చు, లేదంటే రోటార్ స్పీడ్ అడగచ్చు. ఈ టేబుల్ ఉంటే మీరే ఆన్సర్ చేసేస్తారు ఫాస్ట్గా. సో ఎవరైతే ఇంకా లాస్ట్ వీడియో వినలేదో అది విని ఇది వింటే ఇంకా క్లారిటీ వస్తుంది సార్. అంతకన్నా ముందు వీడియోలో మనం సింక్రనస్ మెషిన్స్ గురించి, సింక్రనస్ స్పీడ్స్ గురించి చెప్పినాం సార్. ఫస్ట్ వీడియోలో సింక్రనస్ స్పీడ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లము. ఆ ప్రాబ్లంతో పాటుగా రోటార్ ఫ్రీక్వెన్సీస్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయడం ఎలా. ఇవి జనరల్గా మనకు కావాల్సిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఆన్ స్పీడ్ ఈక్వేషన్స్. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది సార్, అది ఫుల్ స్పీడ్ ఇచ్చి ఫుల్ లోడ్ దగ్గర స్పీడ్ ఇచ్చి ఆఫ్ లోడ్ దగ్గర అడగడము, ఆఫ్ లోడ్ దగ్గర స్పీడ్ ఇచ్చి ఫుల్ లోడ్ దగ్గర అడగడము. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్. దాంతో స్పీడ్ ఈక్వేషన్స్ ఆల్ క్లియర్, మీరు అన్నీ ఆన్సర్ చేసేస్తారు ఇక. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.